కార్యక్రమంలో సపోర్ట్ ఎక్కడ కార్యక్రమంలో కూడా పంపించండి. అక్కడికి ఒకటి గ్యాస్ కూడా ఒకవేళ కూర్చోండి. హలో, దయచేసి ఈ సాంగ్ మిక్స్ బై DJ Plavia from Huthalapadu. ఇంకా మనకి కావాల్సిన కుర్చీలు ఉన్నాయి, మీరు వేసుకోవాల్సిందిగా. అదే విధంగా రాములవారి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు కూడా భార్య సమేతుడు ఎప్పుడు వెళ్ళలే. హిందువులందరికీ ఒక విశ్వాసం ఉంది, భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తే పట్టు వస్త్రాలు కానీ పుణ్య కార్యక్రమానికి వెళ్తాడు. ఒక్కడే మగాడు వెళ్ళాడంటే అది పిండ ప్రదానానికి తప్ప దేనికి వెళ్ళినటువంటి సందర్భం లేదనే విషయం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అంటే హిందువులు మోసం చేశాడు, క్రైస్తవులు మోసం చేశాడు, ముస్లింలు మోసం చేశాడు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మాది కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ అని 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే నాలాంటి వాళ్ళం కూడా సంతోషపడ్డాం. మాదిగల బతుకులు మారిపోతాయి, మాలల బతుకులు అద్భుతంగా ఉంటాయి, రెల్లిని కూడా మనతో పాటు అభివృద్ధిలో చేసుకోవచ్చని అనుకున్నాం. కానీ ఆ 3 కార్పొరేషన్లు 3 కుర్చీలు తప్ప 3వ మనిషిని కూడా వాళ్ళకి ఇవ్వకుండా, ఒక అటెండర్ లేడు, ₹1 డబ్బు లేదు, ఒక గది లేదు. మీరెవరైనా సరే ఇక్కడ ఉన్నవాళ్ళు మాదిగ కార్పొరేషన్ వెళ్ళిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. మాదిగ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే చేతులు ఎత్తండి. అంటే ఎవరు వెళ్ళలేదు. మాల కార్పొరేషన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాల కార్పొరేషన్ చైర్మన్ ఎవరో తెలుసా? రెల్లి కార్పొరేషన్ చైర్మన్ ఎవరో తెలుసా? అంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దళితులను ఏ విధంగా మోసం చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. 27 పథకాలు రద్దు చేశాడు. పోనీ పథకాలు పోతే 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 6వ సంవత్సరాన తెలుగుదేశం వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పూర్వ వైభవం దళితులకు వస్తుంది అనుకుంటే అది రాలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి 27 పథకాలే కాకుండా దళితుల మాన ప్రాణాలని తృణప్రాయంగా తీసేసినటువంటి వ్యక్తి మనం చూసాం. ఏదైతే రాజమహేంద్రం వేదికగా వరప్రసాద్ శిరోముండనం జరగడం అనేది మనం చూసాం. శిరోముండనం చేయడం అంటేనే దళిత జాతికి జరిగినట్టు. ఒక వరప్రసాద్కి ఒక్కడికే గుండు కొట్టించడం కాదు, దళితులందరికీ కూడా అవమానం చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉంది. దాంతోపాటుగా మనందరం చూసాం, సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి అనంతబాబు డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన ఒకసారి చూడండి. ఎమ్మెల్సీ అయితే మాత్రం వరప్రసాద్ ఏం మాదిగా, సుబ్రహ్మణ్యం మాల, ఇంక ఈడు ఎవరిని వదిలిపెడతాడనేది ఒకసారి ఆలోచన చేయండి. ఆడి కులంతో పనిలే, ఎదురొచ్చినోడితోనే పని, ఎదురు తిరిగినోడితోనే పని, ప్రశ్నించినోడితోనే పని తప్ప వాడికి మాల మాదిగా రెల్లే ఈ అక్కర్లే. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మలుపు అని ఒక పథకం వచ్చింది. మీ అందరికీ తెలియదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే మాదిగలు ఉన్నారు, మాలలు ఉన్నారు, కుల వృత్తులు ఉన్నాయి, వాళ్ళకి ఏ విధంగా చేయాలని ఆ రోజు మలుపు పథకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిస్థితి మనందరం చూసాం. దాని తర్వాత లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లిడ్ క్యాప్ అంటాం, దానికి దుర్గిలో, నెల్లూరులో మాదిగ బిడ్డలు ఎవరైతే చెప్పులు కుట్టి చర్మకార వృత్తి మీద ఆధారపడి ఉన్నారో
వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి చర్మాన్ని ఎలా తయారు చేయాలి, చర్మం ద్వారా ఏ విధంగా చెప్పులు కొట్టాలి, చర్మం ద్వారా ఏ విధంగా బ్యాగులు కొట్టాలి, చర్మం ద్వారా ఏ విధంగా బెల్టులు చేయాలని ఆయన ఆలోచన చేసి ఆ రోజు లిడ్ క్యాప్ పెడితే ఆ లిడ్ క్యాప్ భూములు ఈరోజు అమ్ముకుంటున్నాడు. దుర్గిలో భూములు అమ్ముకుంటాం జరుగుతూ ఉంది. అదేవిధంగా నెల్లూరు భూములు కబ్జా జరిగాయి. అంటే ఈ రాష్ట్రంలో ఎవరిని కూడా బతకనిచ్చేటటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముందడుగు పథకం పెట్టారు. భూమి అనేది మనిషికి ఆత్మగౌరవాన్ని, ప్రతి వ్యక్తికి కూడా 2 ఎకరాల భూమి, 2 గేదెలు, ఒక ఇల్లు, ఒక వాకిలు ఇచ్చేసి వాళ్ళకు పోషణ చేసి ముందడుగు పెడితే ఆ ముందడుగు లేదు, మొత్తం వెనకడుగు అయిపోయినటువంటి పరిస్థితి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మేము సంతోషంగా ఉన్నామనే ఒక్క దళిత కుటుంబం లేదు, మాన ప్రాణాలకు రక్షణ లేదు. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి విషయంలో కూడా మాలల్ని, మాదిగల్ని, దళిత రథాలు లేవు, దళితులకి వెహికల్స్ లేవు. ఎందుకంటే మనం గతంలో ఇన్నోవా కార్లు ఇచ్చాం. దళిత బిడ్డలు యజమానులు కావాలి, కార్లకు యజమానులు కావాలని ఇన్నోవాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్క పథకాన్ని కూడా కొనసాగించకుండా. అంతేకాదు జగన్మోహన్ రెడ్డికి దళితులంటే ఎంత కక్ష అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని ఉంటుంది. ఎక్కడైతే పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదివించుకోలేరో ఆ పిల్లల్ని సెలెక్ట్ చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఒక స్కీమ్ పెట్టిస్తే ఆ స్కీమ్ను కూడా రద్దు చేసి కోర్టు మొట్టిగా వేస్తే తప్ప తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మన చేత ఏంటంటే మనం కత్తులు పట్టుకోలేం, కర్రలు పట్టుకోలేం, యుద్ధాలు చేయలేం, కానీ ఓటు మాత్రం వేస్తాం. నిలబడి ఒక 2 నిమిషాలు వేసేటటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తుకు మలుపుగా ఉండబోతోంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ముందడుగుగా ఉండబోతా ఉంది. దళితులు మారితే, దళితులు తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి తండ్రిని కూడా దింపేస్తారు, పైన ఉన్నోడిని కూడా కిందకు తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డికి కూడా మడత పెట్టే రోజు దగ్గరలో ఉంది. మీరు ఆ విధంగా చేయాలంటే సీనియర్ నాయకులు, ఎందుకంటే బుచ్చయ్య గారి గురించి నేను మీ ముందు చెప్తే ముంజేతి చేతికి కంకణం పెట్టుకున్నట్టు ఉంటుంది, మల్లెపూల వాసన నేను మీకు పరిచయం చేసినట్టు ఉంటుంది. ఒక మంచి వ్యక్తి, నిరాడంబరంగా ఉంటారు. ఈ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఆయన ముందుండేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పార్టీలో మంచి పట్టున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని గెలిపించుకుంటే ఈ నియోజకవర్గ అభివృద్ధి జరగబోతా ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చూసా ఈయన చేసినటువంటి అభివృద్ధి, ఈయన పడే తపన ఎవరో పడరు. అలాంటి సందర్భంలో జనసేన మనకు కలిసి వస్తూ ఉంది, అదేవిధంగా బీజేపీ కలిసి వస్తూ ఉంది. బీజేపీ కలిసి వస్తే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ఏదో చేస్తుందని. గతంలో బీజేపీతో మనం ఉన్నాం, అప్పుడు ఏ హాని జరగలే. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, ఎలాంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది తప్ప ఎక్కడైనా ఉంటే ఒక సంఘటన చూపించండి. బీజేపీ తెలుగుదేశం కలిసి ఉన్నప్పుడు, బీజేపీ జనసేన కలిసి ఉన్నప్పుడు ఏ దళితుల మీదన్నా దాడి జరిగిందా, ఏ మహిళల మీదన్నా దాడులు జరిగాయా, ఎక్కడైనా చర్చలకు ఏమన్నా డ్యామేజ్ జరిగిందా, ఏ కులానికైనా హాని జరిగిందా, ఇవన్నీ కూడా మనం చూస్తే కేవలం వాళ్ళ ప్రచారం తప్ప ఎక్కడా కూడా ఏ హాని ఎవరికి జరగలేదు. ఈరోజు మీరందరూ చూస్తూ ఉన్నారు ముద్రా లోన్లు, అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి లోన్లు ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ లేదంటే ఇతర కార్పొరేషన్ల ద్వారా కానీ ఒక్క రూపాయి కూడా దళితులకు ఇవ్వకుండా అడ్డం పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బీజేపీ కలిసినా మనకే లాభం, జనసేన కలిసినా మనకే లాభం, తెలుగుదేశం కూడా మనకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి అభివృద్ధికి, సంక్షేమానికి, విద్యకి, వైజ్ఞానానికి, ఆరోగ్యానికి అన్నిటికీ కూడా బాటలు చూపి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుని ఇచ్చేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. కనుక బుచ్చయ్య చౌదరి గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి. మీ అభివృద్ధి చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు, మీ బాధ్యత తీసుకుంటాడు, మీ కుటుంబాల బాధ్యత తీసుకుంటాడు, అదేవిధంగా ఆఖరిగా కూడా నా బాధ్యత కూడా అన్న తీసుకుంటాడని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్తారు, ఉండాలని కోరుకునేటటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్తాడంటే ఏదైనా సరే మనం చూసాం తిరుపతినందుకు సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు ఏమి నష్టపోతున్నావు? స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా పేదరికంలో మగ్గిపోతున్న దళిత వర్గాలకి జరగాల్సింది ఏమిటి?
అందాల్సిన ఫలితాలు ఏమిటి, విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెరుగుపడాల్సిన అవసరం ఈరోజు కూడా 6 అడుగుల నేల కోసం తపనపడే రోజు. అందుకనే రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక కార్యక్రమాలు ప్రకటించారు. వాక్ స్వాతంత్రాన్ని, మత స్వాతంత్రాన్ని, భావ స్వాతంత్రాన్ని, నివసించే హక్కుని ఇచ్చారు. దాన్ని కాపాడుకోవడంలో ఎక్కడో లోటు జరుగుతూ ఉంది. ఈరోజు మీరు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయాలి. ఏ రోజైతే పేదరికం పోతుందో, పని చేయటానికి పని దొరుకుతుందో, ఉద్యోగ కల్పన జరుగుతుందో, ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండాలన్న మహాశయుడి ఆశయాలు రామారావు గారు పాటించారు. అందుకని ఆ రోజున కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టారు. నేనే మంత్రిగా కూడా పనిచేశాను ఆ శాఖకి. అలాగే పక్కా గృహాల నిర్మాణం ఈ దేశంలో మొదలుపెట్టింది రామారావు గారు. అలాగే దళితుల కోసం, బీసీల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఉన్నత విద్యను అందించిన వారు రామారావు గారు. ఈరోజు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎక్కడ సంక్షేమం కొరబడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి పునరాలోచన చేయడం కోసం మనం 5 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం, ఆదాయాలు లేవు, విభజన వల్ల మనం నష్టపోయాం. దాన్ని తట్టుకుంటూ అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చంద్రబాబు గారు అమలు చేశారు. రామారావు గారి ఆశయం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు. ఆ పక్కా గృహాల నిర్మాణం టిట్కో ఇళ్లపైన చంద్రబాబు గారు పూర్తి చేస్తూ ఉన్నారు. ఎందుకని టిట్కో ఇళ్ళు మీకు ఇవ్వలేకపోతున్నారు ఈ ప్రభుత్వం? డబుల్ బెడ్రూమ్లు, సింగిల్ బెడ్రూమ్లు బ్రహ్మాండమైన ఇల్లు కడితే 5 సంవత్సరాలుగా ఇల్లు మీకు ఇవ్వడంలో వైఫల్యం చెందారు. జగనన్న కాలనీలు అన్నారు, దగా చేశారు. అమ్మ కూర్చోండి అమ్మా, దయచేసి కూర్చోండి. 5 నిమిషాల్లో ముగించబడుతుంది. ఎవరో లెక్కండి అమ్మా, దయచేసి కూర్చోండి. ఈరోజు జగనన్న కాలనీల పేరుతో ఎంత దగా జరిగిందో మీరు చూశారు. ఎక్కడో ఊరికి 40-30 కిలోమీటర్ల దూరంలో కారు చౌక భూముల్ని అధిక ధరకు కొని కోట్లు సంపాదించుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. సెంటు భూమి ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. రోడ్లు లేవు, కాలువలు లేవు, కరెంటు లేదు. కేంద్రం ఇచ్చే డబ్బు చెప్తే నువ్వు రూపాయి ఇవ్వకుండా ఈ పట్టా ఇచ్చాను, తాంబూలాలు ఇచ్చాను, తన్నుకు చావండి సంధాన వ్యవహరించారు. ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనంలోకి తీసుకోవాలి. సంక్షేమం ముసుగులో దోపిడీ. గతంలో దళితుల కోసం అయ్యవైలో ఇళ్ళు ఇచ్చాం, ఇళ్ళు కట్టుకోమన్నాం. దళితులకు అదనంగా 50,000 రూపాయలు ఇచ్చాం. 2.5 లక్షలు ఇచ్చి సొంత ఇల్లు కట్టుకోమన్నాం. ఇవాళ ఎందుకని 5 ఏళ్లలో ఇల్లు కూడా కట్టలేదో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందువల్ల పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు కావడం లేదు? దళితులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ 27 పథకాలు గండి కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. 27 పథకాలు. ఒక్క వాహనాలు లెక్క చూస్తే తెలుగుదేశం హయాంలో డ్రైవింగ్ ఉన్న వాళ్ళకి ఎస్సీలకి 1739 ఇన్నోవాలు ఇచ్చాం, 7,500 ట్రక్కులు ఇచ్చాం, పవర్ ఆటోలు 5,000 ఇచ్చాం, స్వచ్ఛ భారత్ వాహనాలు 500 ట్రాక్టర్లు, 270 ప్యాసింజర్ వాహనాలు, 660 డ్రైనేజ్ క్లీనింగ్ వాహనాలు, 200 జేసీబీలు, 100 ప్రొక్లైన్లు, ఇన్ని వాహనాలు ఇచ్చాం. మరి 5 ఏళ్లలో ఒక ఇల్లైనా ఇచ్చారా? ఒక వాహనమైనా ఇచ్చారా ఎవరికైనా? దళిత యాక్షన్ ప్లాన్ ఉందా? బాబు వెళ్ళిన వాళ్ళని వెళ్ళండి, మిగతా వాళ్ళు నెమ్మదిగా వెళ్ళొచ్చు. అందరికీ భోజనాలు ఉంటాయి, దయచేసి అక్కడ తోపులాడక్కర్లేదు. ఈరోజు దళిత యాక్షన్ ప్లాన్ లేదు. బడ్జెట్లో తగిన శాతం కేటాయింపు చేసి ఖర్చు పెట్టాలి పేదల కోసం. దీంట్లో మాలలు, మాదిగలు, రెల్లీలు ఎవరైతే ఉన్నారో ట్రైబల్స్ కానీ మైనార్టీలకు కానీ బడ్జెట్ కేటాయింపు చేసి ఖర్చు పెట్టాలి. ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం అమలు చేయలే. అదేమంటే నవరత్నాలు అంటాడు. నవరత్నాల్లో మోసం ఏంటంటే అమ్మఒడి
ఎంతమంది బిడ్డలన్నా గత ప్రభుత్వ హయాంలో మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం, కాలేజీ ఫీజులు కట్టేవాళ్ళం, బిడ్డలు చదువుకునేవారు ఏ కష్టం లేకుండా. ఈ ప్రభుత్వం వచ్చాక ఓట్ల కోసం అమ్మఒడి ఇస్తున్నాను 15,000 ఇస్తానని ముగ్గురున్నా ఇద్దరున్నా కట్ చేసి ఒక్కళ్ళకే ఇచ్చాడు 12,000 రూపాయల చొప్పున. ఫలితంగా ఇవాళ ఫీజులు చెల్లించలేక కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్లు ఒక ఇబ్బంది పడుతూ ఉన్నారు దళిత సోదరులు. ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానన్న పెద్ద మనిషి 5 ఏళ్లుగా పెంచుకుంటూ వస్తానన్నాడు. అసలు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. 30 రూపాయలుగా ఆ రోజున చిన్న బడ్జెట్ ఉన్నప్పుడే భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది రామారావు గారు. దాన్ని 70 రూపాయలకి పెంచింది కూడా చంద్రబాబు గారు. మరలా దాన్ని 2,000 చేసింది కూడా చంద్రబాబు గారు. మరి ఈరోజు 3,000 చేయడానికి 5 ఏళ్ళు 60 నెలలు పట్టింది పాపం. మనం చెబుతున్నాం రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే దళితులకు కానీ బలహీన వర్గాలకు కానీ 50 సంవత్సరాలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మనం నిర్ణయం తీసుకున్నాం. 4,000 రూపాయలు పెన్షన్ రాబోతుంది దళితులకైనా 50 ఏళ్ళకి. ఏ మహిళలు అయితే ఉన్నారో 20 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెల నెల పెన్షన్ ఇవ్వాలని మనం నిర్ణయం చేశాం. 60 ఏళ్ళు దాటాక పెద్ద పెన్షన్ వస్తుంది. అప్పటి వరకు ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా మనం పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం దగా చేసింది మన్ని. దయచేసి మీ ప్లేస్లో వచ్చి కూర్చోండి అమ్మా, భోజనాలు ఇంకా. మల్లెపూలు వంటి మనసు ఉన్నటువంటి అందరికీ నమస్కారం. మర్యాద తీసుకుంటాం. ఒకరు ఆల్రెడీ ఇచ్చేశారు. రాజమహేంద్రవరం రోడ్ నియోజకవర్గం నుంచి అలాగే మీసాల ఆనంద్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఒక్కంపేట నుంచి వచ్చిన యువకుడు వేణు వేదిక మీదకి రావాల్సిందిగా కోరు. ఈ ఇక్కడ గుళ్ళు ఉన్నాయి కదా, గోదావరిగా చూస్తుంటే కోట్లింగాల నేను ఓపెన్గా మెచ్చుకునేవాడిని. ఎందుకంటే ఆయన ఒక దార్శనికుడు, ఒక రాజమండ్రిని ఎవరో డెవలప్ చేశాడనేది అందరికీ తెలుసు. ఆ విజన్ ఎవరికి ఉందో అందరికీ తెలుసు. సూడో నాయకులు బయలుదేరారు. సూడో నాయకులు అంటే మేము నాయకులు అని చెప్పుకుంటూ, మేము అభివృద్ధి అంతా మాదే అని చెప్పుకుంటూ ఏదో ఆ రోడ్లు చూస్తుంటే శ్మశానాలు కూడా చాలా సుందరమైన ఉద్యానవనాలుగా ఉన్న రోజులు అలా చేసి కనిపించారు నిజంగా. ఎందుకంటే ఇదే ఆయన మీటింగ్ కాబట్టి ఆయనే మాట్లాడాలి, ఆయనే విషయాలన్నీ చెప్పాలి. లీడ్ కూడా. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు తక్కువే మాట్లాడతానండి, ఎందుకంటే పెద్దలు ఆల్రెడీ అన్ని విషయాలు చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డితో పాటు 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు రెండోసారి పోటీలో మహా అయితే 150 మందిలో 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అక్కడ ఇక్కడికి, ఇక్కడ అక్కడికి, కొంతమంది గోష్ఠికి. కానీ గుర్తుపెట్టుకోండి, 10వ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పులి రాజమండ్రి రూరల్లో మాత్రమే ఉంది. 10వ ఒకటోసారి రెండోసారి కాదు, 10 సార్లు పోటీ చేసిన ఆ నాయకుడు 6 సార్లు గెలుపొందాడంటే ఆ నాయకుడికి ఎంత ప్రజాదరణ లేకపోతే గెలుస్తాడండి. అది మాత్రమే కాదు, ఆ నాయకుడు ఎంత మంచోడు కాకపోతే మొన్న 2019లో మన పార్టీ 23 సీట్లు గెలిచింది. 23 సీట్లు గెలిస్తే ఆ 23 సీట్లలో అంటే జగన్మోహన్ రెడ్డి చాలా అబద్ధాలు చెప్పాడు. మా సిన్నాన్ని చంపేసాడు, ఏడ్చాడు, నన్ను కోడికత్తో పొడిచేవాడు రామాడు. 100 రకాల ఏడుపులు ఏడితే అన్ని రకాల ఏడుపులు ఏడిచిన రాజమండ్రి రూరల్లో పులి బుచ్చి చోటుని అన్నాడు. జగన్ రెడ్డికి నేను చొప్పులు కాదు, 2019
2019లో జనసేన పార్టీ విడిగా పోటీ చేసింది, అవునా కదా? జనసేన పార్టీ విడిగా పోటీ చేసినా, అతను అబద్ధాలు చెప్పినా, అని ఏడుపులు ఏడ్చినా ఇక్కడ బుచ్చి చౌదరి గారిని గెలవలేకపోయాడు. ఇప్పుడు 24లో జనసైన్యం కూడా మొత్తం ఉంది. ఇక్కడ అలా మనకి తిరిగి ఉందా అని అడుగుతున్నాను నేను. ఎక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన కూటమికి తిరిగిలేదండి. చాలా జాగ్రత్తగా గమనించాలా. ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటున్నాం, మనోళ్ళు మనం తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ కొడుతున్నాం, తెలుగుదేశం పార్టీని మనం గెలిపిస్తామని అనుకుంటున్నాం. తప్పు. ఇది తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డికి జరిగే పోటీ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుడికి, పౌరుషవంతుడైన దళితుడికి జగన్ రెడ్డికి జరిగే పోటీ. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అనేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితుడు ఎగినట్టు. ఎంత దమ్ముంటే నీకు ఒక దళితుడి జంతువుని నీ పక్కనెట్టు తిరుగుతావా జగన్ రెడ్డి అని దళితుడికి గర్జించి ఓడించాలని చెప్పాలి. అది పౌరుషం అంటే. మాకు రావాల్సిన నిధులు, మాకు రావాల్సిన లోన్లు, మాకు రావాల్సిన డబ్బులు కాదు, పథకాలు కాదు, అవన్నీ అక్కడ తక్కువ నిలబడగలం. ఎందుకంటే కష్టాలు నమ్ముకుని బతుకుతాం. కానీ మా ప్రాణాలు తీసాం, మమ్మల్ని చంపావు, చంపిన శవాన్ని మా ఇళ్ళ దగ్గర పడేసి ఏం చేస్తారో చేయండి అని. నా కొడకల్లారా 2024లో మేము ఏం చేస్తామో చూపిస్తాం. పౌరుషం ఉన్నవాడు ఎలా బతకాల? ఆయే వస్తుంది, ఇదే వస్తుంది కాదు. రేపు మీరు మా వాళ్ళు చంపారు, మేము మిమ్మల్ని రాజకీయంగా చంపుతాం. మళ్ళీ ఇంకెవరన్నా సరే ఈ రాష్ట్రంలో దళితులు జోలికి రావాలంటే ఒత్తపడేలా చేస్తాం అని చెప్పాలి. ఇక్కడ రాజమండ్రికి అడ్డా చౌదరి గారు అంటారు, ఎవరు దీన్ని అంతా జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ వచ్చి పొడిజీమన్ చౌదరి గారి మీద సవాల్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి బస్సులు వస్తాయేమో గ్యారంటీ సీట్ ఇది మనకి. ఈ సీట్తో పాటు ప్రతి చోట దళితులందరూ చైతన్యం కలిగి ఉన్నారు. ఎలాంటి మోసాలు చేస్తున్నారు తెలుసండి? నిన్న ఒక అమ్మాయి చనిపోయింది. ఒక అమ్మాయి చనిపోతే ఆ చనిపోయిన అమ్మాయి కారణం టీడీపీ వాళ్ళు అని చెప్పి మొత్తం అన్ని మీడియాల్లోనూ, అన్ని సోషల్ మీడియాలోనూ ప్రచారం చేశారు. ఎందుకంటే అమ్మాయి మొన్న ఒకసారి మాకు జగన్మోహన్ రెడ్డి పట్ట ఇచ్చారని అట్టముకు చూపించింది. అది అట్టే తప్ప పట్టా కాదు. అది ఏంటంటే అది అట్టది, పట్టా కాదు. ఎందుకంటే నెంబర్ ఉండదు. అయితే ఆ వీడియో మాట్లాడిందని టీడీపీ వాళ్ళు తగ్గి తీశారు, అందుకని అమ్మాయి చనిపోయింది అన్నారు. అయితే వాస్తవం ఏంటి? 2014లో జగన్మోహన్ రెడ్డికి ఆ నాన్ శవం దొరికింది. ఆ నాన్ శవంతో 67 సీట్లు ఎక్కాడు. 2019 వచ్చేటప్పటికి వాళ్ళ బాబాయ్ శవం దొరికింది. దొరకలేదు, వాళ్ళే చేశారు. వాళ్ళే చంపుకున్న శవాన్ని చూపించి 150 సీట్లు ఎక్కాడు. ఇప్పుడు 2024లో శవం కోసం చూస్తున్నాడు. శవాల మీద చిల్లర ఏరుకునే పార్టీ వైసీపీ పార్టీ. శవాలను చూపించి మొక్కుతారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు శవాలను చూపించి మాట్లాడు, నేను అభివృద్ధి చేస్తేనే నాకు ఓటు వేయండి అంటాడు. ఇప్పుడు అలాంటి నాయకులు మనం తెలుగుదేశం పార్టీలో చూస్తాం. ఒక్క మాట, అమ్మాయి 7వ తారీఖుని యాక్సిడెంట్లో చనిపోయింది. 7వ తారీఖున యాక్సిడెంట్ అయ్యి అమ్మాయి కోమాలోకి వెళ్ళిపోయింది. 10వ తారీఖున తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన వీడియో పెట్టాడు. ఎందుకు 7వ తారీఖున అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని మనకు తెలియదు, అమ్మాయి కోమాలో ఉందని తెలియదు. 10వ తారీఖుని వీడియో పెడితే అమ్మాయి 11వ తారీఖు 4 రోజులు కోమాలో 11 నుంచి చనిపోయింది. చనిపోతే 10వ తారీఖున పెట్టిన ఈ వీడియోట 7వ తారీఖున అమ్మాయి ఊహించేసి అమ్మాయి చచ్చిపోయిందని చెప్పి ప్రచారం చేస్తున్నా. పనికి వాళ్ళ చవట దద్దములు ఈ వైసీపీ నాయకులు. అబద్ధం చెప్తే కానీ బతుకులేదు ఎదవలకి, మోసం చేస్తే కానీ బతుకులేదు ఎదవలకి. దమ్ములో నిలబడి చంద్రబాబు నాయుడు గారి లాగా రా కమాండ్ తీసుకోందా, నువ్వు పోటీ పెట్టు, ఎవరు పెడతావు పెట్టి చూద్దామంటే ఒక్క కొడుకు కూడా ధైర్యంగా రాలేక ఇప్పటికీ తప్పుడు ప్రచారాలు చేస్తాను. నా మీద ఈరోజున ఇది పెటాపల్ కోట్ల రెస్టారెంట్ పొద్దున వచ్చేది. నేను చౌదరి గారి మీటింగ్ అంటే ముందే పరిగెట్టుకు వస్తాను. ఎందుకంటే ఏ పని ఉన్నా అన్న ఇదన్న పరిస్థితి అంటే వెంటనే నిలబడతాడు మన కోసం. ఆయన నిలబడాలనుకుంటే రాత్రి రెస్టారెంట్ అక్కడ పరిగెట్టాడు. ఎందుకు నా మీద ఇన్ని కేసులు, ఎందుకు ఇన్న రెస్టారెంట్లు? నా జాతికి మోసం చేస్తాం, నా జాతికి మోసం చేస్తే జగన్ రెడ్డి నీ సంగతి చేస్తాను. అలా నా మీద ఇన్ని కేసులు. మన కోసం నిలబడితే ఇప్పుడు నేనయ్యాను, రేపు నువ్వు అవుతావు, ఎల్లుండి ఇంకొకటి చెప్పేసి ఇంటి ముందు పడతాడు. ఎవడో ఒకటి అడ్డుకోవాలి కదా. జాతి పౌరుషం నిలబెట్టాలా.
అంబేద్కర్ గారి వారసత్వం నిలబెట్టాలి. దళితుడు ఇప్పటిదాకా ఎవడన్నా కొట్టాలన్నా తిట్టాలన్నా భయపడేవాడు. కానీ జగన్ రెడ్డి వచ్చాక సర్పేసి ఎంత ముందు వాడితే చేసుకోండి మీ సంగతి చేసుకోండి అంటాడు. అలాంటి ఎదవలు ఒకసారి చెప్పి తప్పు చేశాం. మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అలాంటి దొంగనా కొడుకులకి అందరికీ బుద్ధి చెప్తామని చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మనం మాట ఇచ్చాను, అరే దళితులకు జరిగిన ప్రతి అన్యాయానికి నేను ప్రతీకారం తీరుస్తా, నేనే దాడి చేసిన ప్రతి ఒక్కరు చట్టపరంగా నేను శిక్షిస్తాను. గతంలో మిమ్మల్ని ఇన్నోవాకు ఓనర్లు చేశాను, మీ పిల్లల్ని విదేశాలు పంపించి అంబేద్కర్ పేరుతో చదివించారు, మీ పిల్లల్ని ఇక్కడ కార్పొరేట్ స్కూల్లో చదివించారు. ఇప్పుడు అవన్నీ నాశనం చేసిన ప్రతి ఎదవని నేను చూసుకుంటాను, మీరు ఓటేయండి చాలని అడుగుతున్నాడు ఆయన. ఓటు వేద్దామా వద్దా? చంద్రబాబు గారిని సీఎం చేద్దామా వద్దా? బుచ్చయ్య గారి ఎమ్మెల్యే చేద్దామా వద్దా? ఖచ్చితంగా పౌరుషంతో మనం ఒకటికి మనం వినేసి మనం వెళ్ళి ఆ టైంలో బూత్లోకి వెళ్ళి మనం ఓటేయడం కాదు. పౌరుషంగా ఒక్కొక్కడు 100 మందితో గుర్తించాలి, సైకిల్ గుర్తు మీద 100 మందితో గుర్తించాలి, గ్లాసు గుర్తు మీద. అలా చేసిన రోజే ఇలాంటి కీచకులకు మనం సమాధానం చెప్పగలుగుతాం. ఎప్పుడన్నా మన ఇళ్లలో ఉండి ఆశ కోసం ఎప్పుడైనా చెప్పుకున్నావా? ఆశ కోసం మన ఇళ్లలో ఎప్పుడైనా చెప్పుకున్నావా? మన తల్లిని ఎప్పుడైనా బయటికి వెళ్తావా? మన చెల్లిని ఎప్పుడైనా బయటికి వెళ్తావా? ఉన్నది ఏదైనా ఒక ముద్దు ఉంటే చెల్లికి పెడతాం, ఉన్నది ఒక ముద్దు ఉంటే తల్లికి పెడతాం. అవసరమైతే ఇదిగో మా చిన్న మా పెదనాన్నని బతుకుతాం. సొంత చిన్నాన్ని చంపుకున్నాడు, సొంత తల్లిని బయటికి వెళ్తాడు, సొంత చెల్లిని బయటికి వెళ్తాడు. ఇలాంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి పనిచేస్తాడా? అలాంటి వాళ్ళు తరిమి కొట్టాలి. ఇలాంటి వాళ్ళు మళ్ళీ ఇంకెప్పుడైనా సరే రాజకీయాల్లోకి రావాలంటే ఉత్తపడేలా చేసినప్పుడే ఈ తెలుగు భవిష్యత్తు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు నేను చాలా సామాన్యుడా, మీ అందరిలో ఒకటి. అలాంటి రాజేష్ వాళ్ళ వంశం తరఫున వాళ్ళ జాతి తరఫున పోరాడుతున్నాడు. ఈ కుమారుడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే బాగుంటుందని పెద్ద పెద్దోళ్ళు కూర్చునే అసెంబ్లీ శాసనసభకి నన్ను తీసుకెళ్దామని నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తే నన్ను ఆపడానికి జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల పడుతున్నాడు. అలాంటి మనకి విలువిచ్చే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దామా వద్దా? మన సమస్యల పరిష్కారం తెచ్చుకుందాం వద్దా? ప్రతి ఒక్కరు పౌరుషంగా పొందుతాం. పక్క ఇది ఆడబోతే రేపు 2వ రోజు, ఇది ఆడబోతే రేపు 2. కానీ ఎవరు చమట తద్దమ్మలాగా ఆడిచ్చే 30 రూపాయలు ముష్టి బతుక్కి అలా బతకొద్దు. అంబేద్కర్ మనకు అది నేర్పించలేదు. పౌరుషంగా బతుకు, ఒకరి కాళ్ళ కింద చమట తద్దంలో బతికి కింద పైకి లేచి నిలబడే ప్రాణాలు వదిలేనా అన్నాడు. మనం ఎవరుంటే అలా పౌరుషంగా బతుకుతాం. తెలుగుదేశం పార్టీ నిలబెట్టుకుందాం. ఇప్పటి వరకు ఈ దేశంలోనే దళితుడిని పార్లమెంట్కి తీసుకెళ్లి ఆ స్పీకర్ పదవిలో కూర్చోబెట్టి ఎదరున్న ప్రధానమంత్రి కూడా లేచి నిలబడి అధ్యక్ష అని పిలిచేంత గౌరవించిన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మనోళ్ళు చంపేసిన వాళ్ళని పక్కనెట్టు తిరిగే ఈ నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడు, క్రిమినల్ ఈ జగన్ రెడ్డి అక్కడ. జాగ్రత్తగా ఆలోచించండి. 100 రకాల అబద్ధాలు నేను చెప్తాను మీకు. ఇగో బుచ్చి చౌదరి గారు పలానా అమ్మాయి రేపు చేసేది కూడా చెప్తారు మీకు. అలాంటివి కూడా చేస్తారు ప్రచారాలు. అయినా కూడా మన కళ్ళతో చూసింది చెవులతో విన్నది కూడా నమ్మొద్దు. సైకిల్ గుర్తులు ఉంటే నమ్మండి, గ్లాసు గుర్తులు ఉంటే నమ్మండి. 100 రకాలు నన్ను రకరకాలుగా వేసేస్తారు ప్రతిరోజు. నీ గుండె అంబేద్కర్ ఇచ్చిన గుండె దేనిలో పెట్టుకుంటుంది, ఎన్ని కేసులలో పెట్టుకుంటుంది, 22 రోజులు జైలు పెట్టుకుంది, రౌడీ షీట్ పెట్టుకుంది, 2 సార్లు హత్య ప్రయత్నం. ఇదే రాజమండ్రిలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదే రాజమండ్రిలో ర్యాలీ చేస్తాను. ఎక్కడైతే దాడి జరిగిందో, ఎక్కడైతే నన్ను కొట్టారో అక్కడే నా దళిత జాతితో బుచ్చయ్య ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే అతిపెద్ద ర్యాలీ తీసి ప్రతి ఒక్కరికి మనం సవాలు ఇవ్వాలి. మన జోలికి ఎవరైనా రావాలంటే భయపడేలాగా తెలుగుదేశం పార్టీ అండతో ఈ రాష్ట్రంలో మనం నిలబడాలి. ఈ రాష్ట్రంలో మనం నిలబెట్టేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. ఈ రాష్ట్రంలో మన కోసం నిలబడేది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. వారిద్దరిని కాపాడుకోవడం ద్వారానే ఈ రాష్ట్రాన్ని కాదు మన జాతిని తర్వాత తరాలు కూడా కాపాడుకునే అవకాశం ఉంది. దయచేసి మీ అందరికీ చేతులు జోడించి మీ తమ్ముడిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రాబోయే ప్రమాదం నుంచి ఒక్కొక్కడు ఒక్కొక్క దళిత కాలనీకి ఒక్కొక్కడు 100 మంది ఇళ్ళకి వెళ్ళినా సరే వాళ్ళు బతులాడతారో ఆడు మోసాలు ఎన్నో చేస్తాడు. మనోళ్ళని బతులాడతారు, బామాడతారు, కాళ్ళు పట్టుకుంటారు, ఏది చేసైనా సరే ఒక్కొక్కడు 100 ఓట్లు బుచ్చి ఎల్లకి గుర్తిస్తారా లేదా అడుగుతున్నారు. ఇక్కడ అన్నారెడ్డి ఎమ్మెల్యే పక్క ఏ మెజార్టీ 30,000, 50,000, 60,000 ఇది మాత్రం లెక్కేయాలంటే
ఆ మెజారిటీని బట్టి రూరల్లో పలానా గాలిని గెలిపించారా రూరల్లో తెలుగుదేశం కార్యకర్తలు ఈ టైంలో అతిపెద్ద మెజారిటీ ఆంధ్రప్రదేశ్లోనే జగన్ రెడ్డి గారి ముందు అంతకన్నా పెద్ద మెజారిటీ ముత్యానికి వచ్చింది అని నిరూపిస్తారు. ఆ పౌరుషం మీద ఉందని నమ్ముతూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా కుర్చీలు మడతపడతారు. చూడండి, ఎక్కడికి వెళ్ళరు, తమ్ముడు ఇక్కడే ఉంటాడు. దయచేసి మీటింగ్ కంటిన్యూ చేద్దాం. మళ్ళీ భోజనాలు కూడా లేట్. ఎవరి సీట్లో కూర్చోండి దయచేసి.